ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పుడు మీ చైల్డ్ హుడ్ ఉంటుంది కదా, చిన్న వయసులో మీరు ఏం చదువుకున్నారు అండ్ అప్పుడు మీకు ఏమైనా డ్రీమ్స్ ఉండేవా, ఎందుకు ఇటువైపు రావాల్సి వచ్చింది, ఏ పాయింట్ దగ్గర మీకు లిరిక్స్ అనేవి రాయాలని అనిపించింది చెప్తారా? నా విద్యాభ్యాసం అంతా కూడా మా ఊళ్ళోనే రామవరంలోనే జరిగింది. దాని తర్వాత నేను IIITలో చదువుకున్నాను అండి. అందులో సీట్ వచ్చి నేను 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్స్ చేశాను. కంప్యూటర్ సైన్స్ బీటెక్ చేశాను, కంప్యూటర్ సైన్స్ చదివాను. సో దాని తర్వాత నాకు ఒక జాబ్ వచ్చింది మంచి కంపెనీలో. బట్ దానికి వెళ్ళకుండా ఇందులోకి రావడానికి కారణం ఏంటంటే నాలో ఒక టాలెంట్ ఉంది, దాన్ని ఇంకా నేను పదునుపరుచుకుని జనాలకి అంటే నేను పడిన బాధలు కానీ లేకపోతే నేను చూసిన విధానం కానీ నేను ఉండాలనుకుంటున్న సొసైటీ కానీ ఎలా చెప్పాలి, ఏ విధంగా 10 మందికి చెప్పాలి. ఎందుకంటే నేను ఇప్పుడు సామాన్యుడిని, నా చేతిలో ఏమీ లేదు, అందరిలాగే నేను సామాన్యుడిని. కాకపోతే నా మాట వినగలిగే స్థాయి రావాలంటే నేను ఒక స్థాయిలో ఉండాలన్నమాట. అలా ఉండాలంటే నేనేం చేయగలను, నాలో టాలెంట్ ఏముందని చూస్తున్నప్పుడు నేను రాస్తాను. కాలేజీలో ఉన్నప్పుడు కానీ చిన్నప్పటి నుంచి కానీ ఏవో రాస్తుండేవాడిని. సో ఆ రచనల ద్వారా మనం చెప్పాలనుకున్నది ఈ పాటల్లోంచి చెప్పాలి అని ఎప్పుడో నాకు ఒక చిన్న ఆలోచన కలిగింది. అంటే నేను ఇంటర్లో ఉంటున్న టైంలో చిన్నగా ప్యారడీస్ రాస్తుండేవాడిని. ఆ ప్యారడీస్ రాస్తూ అప్పుడు ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు కానీ అమ్మగారు ఎలా సపోర్ట్ చేసేవారా, అంటే మోటివేట్ చేసేవారా, ఏమైనా లైన్స్ అందించేవాళ్ళ? బేసిక్గా ఇంట్లో చెప్తూ ఉంటారు కదా ఇలా చేయని ఐడియాలు ఇస్తుంటారు అమ్మ వాళ్ళు. మా అమ్మగారు సపోర్ట్ అంటే మా అమ్మగారు ఏం చదువుకోలేదు, కానీ మా అమ్మగారు చెప్పే మాటలు బాగుంటాయి అన్నమాట. ఏ విషయాన్నైనా చాలా చాలా పెద్ద విషయాన్నైనా చిన్ని మాటల్లో అంటే చాలా సామెతల రూపంలో చెప్తూ ఉంటారు. వాడు అలా చేశాడు రా, వాడిది పోయే కాలం నీది వచ్చే కాలం రా అంటారు. అలా ఉన్నప్పుడు ఒకసారి ఆలోచిస్తూ ఉంటే ఏంటి ఏం తెలిసి చెప్పిందా తెలియ చెప్పిందా అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాకపోతే నేను ఇప్పుడు ఈ పాటలు రాస్తున్నా అంటే చాలా 50 కాదు 90 కాదు 100% కారణం మా అమ్మాయి అండి. ఎందుకంటే ఆవిడ సపోర్ట్ చాలా ఉండేది. ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఆవిడే తీసుకెళ్ళేది. చాలా ఫేవర్ ఉన్నా సరే ఆవిడ వచ్చేది నాతో. ఏదైనా కవి సమ్మేళనానికైనా. ఒకరోజు నాకు ఇంకా బాగా గుర్తు, విజయవాడలో ఏదో కవి సమ్మేళనంలో ఏదో చిన్న సన్మానం అని చెప్పి రమ్మన్నారు నన్ను. మా అమ్మగారికి అప్పుడు ఒంట్లో బాగాలేదు, కానీ నన్ను అంత జ్వరంలో కూడా తీసుకెళ్ళి ఆ ప్రోగ్రామ్ అంతా అయ్యేదాకా ఉండి ఆ స్టేషన్లోనే ఫీవర్లోనే అక్కడే అలా పడుకుని ట్రైన్ వచ్చిన తర్వాత ఇద్దరు ఎక్కి రావడం. మా అమ్మగారి సపోర్ట్ చాలా ఉందండి. ఇంట్లో ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉందో తెలియదు, కానీ ఇంట్లో ఆడవాళ్ళే అండి మెయిన్ దేనికైనా. ఎందుకంటే వాళ్ళ నుంచి వచ్చే కోణం వేరేలా ఉంటుంది, వాళ్ళు చూసే కోణం వేరే విధంగా ఉంటుంది. మా అమ్మ చెప్పే మాటలు కానీ ఆవిడ నన్ను పెంచిన విధానం కానీ అవే నన్ను ఎక్కువ ప్రేరేపించాయి అన్నమాట పాటలు రాద్దామన్న ఇది.